మనం వెళ్ళిపోదాం. ప్రభు నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదవండి. గట్టిగా బిగ్గరగా చదవండి గట్టిగా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ఈ వాక్యాన్ని మనం గత కొన్ని నెలలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రియజన బిడ్డలారా, అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే బలిపీఠము అనే అంశం ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రార్థన. మూడవది ప్రేమేంద్ర బిడ్డలారా, ఆ క్రొవ్వును వేయటము అంటే అర్థం ఏంటంటే ప్రేమేంద్ర బిడ్డలారా, సహవాసం కలిగి ఉండాలి. ఏం చేయాలట? సహవాసం కలిగి ఉండాలి. ఈ విధంగా ఉంటే ఈ ఆత్మ ఆరిపోదు. దేవుడు వెలిగించినటువంటి ఈ యొక్క ఆత్మ ఆరిపోదు. దేవుడు అంటాడు, వెలిగింపబడినటువంటి యొక్క ఆత్మ నిత్యము వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు, నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు వరకు ఎలగాలంటే ఈ జీవితాంతం వరకే కాదు. వెలిగింపబడిన నీవు ఇక్కడ వెలగాలి, అక్కడ వెలగాలి. ఏంటంట? ఇహమందు వెలుగుతూనే ఉండాలి, పరమందు కూడా వెలుగుతూనే ఉంటావు. ఇహమందు నువ్వు వెలుగుతూ ఈ యొక్క వెలుగును నువ్వు కాపాడుకుంటూ ఉంటే పరమందు యుగయుగాలు నువ్వు వెలుగుతూనే ఉంటావు. గొప్ప సంగతి. అందుకనే ప్రియదేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఆరిపోకోకుండా ఉండాలి అంటే మూడవది సహవాసం కలిగి ఉండాలి. మూడవది ఏం చేయాలంట? సహవాసం కలిగి ఉండాలి. నేను ఒక మాట మీకు తెలియచేసుకొచ్చా. పొయ్యిలో కట్టెలు పెట్టి పొయ్యి నిండా కట్టెలు పెట్టామనుకో, దగ మండుతూ ఉంటుంది. అది బాగా చక్కగా మండుతూ ఉంటుంది. మండుతూ ఉన్నటువంటి మంటలో నుండి ఒక కట్టెను తీసేసి పక్కన పెడితే ఇది మండుతున్నట్టుగా అది మండదు. మండిద్దా? ఏమవుతుంది? ఆరిపోద్ది. ఇక్కడ మండుతూ ఉండగా ఆ మంటలో నుండి ఆ కట్టెని తీసి పక్కన పెడితే ఆ మంట ఏమైపోద్ది అంటే నిదానంగా ఏమైపోద్ది? ఆరిపోద్ది. తదుపరి ఆ నుప్పు కూడా ఆరిపోద్ది. ఆ తదుపరి ఏమైపోద్ది? అది బూడిదైపోద్ది, లేకపోతే మసి అయిపోద్ది. ప్రియదేవుని బిడ్డలారా, ఒంటరిగా క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తాను, ఒంటరిగానే ఉంటాను అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, నీ వెలుగు వెలగదు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సహవాసాన్ని కలిగి ఉండాలి, మందిరాన్ని కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. ఈ క్రమాన్ని మనము కలిగి ఉంటేనే ప్రేమేంద్ర బిడ్డలారా, మన ఆత్మీయ జీవితము మండుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ మంట మండుతూ ఉండాలంటే, ఈ ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉండాలంటే ఏ సహవాసం కలిగి ఉండాలి అని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 5 సహవాసాలు చెప్పుకొని వచ్చాను. 5 సహవాసాలు ఇవి కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈ సహవాసాలు మనల్ని పాడు చేస్తాయి. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అదే. 1, అన్యుల సహవాసం మనము చేయకూడదు. 2వది ఏంటంటే మూర్ఖుల సహవాసము చేయకూడదు. 3వది ఏంటంటే దుర్జనులతో సహవాసం చేయకూడదు. దుర్జనులు అంటే దుష్టులతో సహవాసం మనము
చేయకూడదు. అలా చేస్తే మన ఆత్మీయ జీవితం ఆరిపోద్ది. నాలుగోది ఏంటంటే కోపచిత్తులతో సహవాసం చేయకూడదు. ఎవరితోనంట? కోపచిత్తులు అంటే ఎవరు? కోపేద్రేకులు, కోపముతో ఉన్నటువంటి వారితో సహవాసం చేయకూడదు. అలా సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం ఆరిపోద్ది గ్యారంటీగా. ఐదోది ఏంటంటే ప్రేమిందండి ఇప్పుడు ఏంటంటే దుర్జనులతో సహవాసం చేయకూడదు, తొంటరులతో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. తొంటరులతో సహవాసం చేయకూడదు. తొంటరులతో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం ఆరిపోద్ది. ఈ 5 సహవాసాలు మన జీవితంలో ఉండకూడదు. ఈ 5 సహవాసాలు మన జీవితంలో ఉంటే ప్రేమిందని బిడ్డారా ఆత్మీయ జీవితం ఆరిపోద్ది. అంటే అన్యులతోకెళ్ళి సహవాసం చేయటం అంటే అర్థం ఏంటి? మూర్ఖులతో సహవాసం చేయటం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే నేను మీకు చెప్పుకొచ్చా ప్రేమిందని బిడ్డారా, ఈ అన్యుల ఆచారాలు మనలో ఉండకూడదు. వాటితో మనం సహవాసం చేస్తున్నావేమో. మూర్ఖులతో సహవాసం అంటే మూర్ఖత్వం మనలో ఉన్నదేమో. ఈ మూర్ఖత్వం మనలో ఉన్నదేమో, వాటితో మనం జీవిస్తున్నామేమో. అలాగే ప్రియమైన పిల్లల దుష్టుల సహవాసం, దుష్టత్వం మనలో ఉన్నదేమో. ఈ దుష్టత్వంతో జీవిస్తున్నామేమో. అలాగే కోపిష్ఠులు, కోపద్రేకులు అంటే కోపముతో ఉంటున్నామేమో, క్రోధముతో ఉంటున్నామేమో. మనలోనే ఉంటున్నాయి అయ్యి. అంతేకాకుండా మరొక మాట, లాస్ట్ మాట, మరొక మాటను అదేంటంటే తొంటరుల సహవాసం. తొంటరుల సహవాసం మీకు చెప్పుకొచ్చా. తొంటరుల సహవాసం అంటే 4 విషయాలు చెప్పా. ఒకటి, తొంటరుల సహవాసం అంటే అనీతిమంతులు. ఎవరంట? అనీతిమంతులు. రెండోది ఏంటంటే స్వనీతిమంతులు. అనీతిమంతులు, స్వనీతిమంతులు అని చెప్పుకొచ్చా. రెండో మాట ఏంటంటే ప్రియమైన పిల్లరా దుర్వ్యాపారము. తొంటరులు అంటే దుర్వ్యాపారము. మూడోది ఏంటంటే తొంటరులు అంటే తిండుబోతులు. తొంటరులు అంటే ఎవరో? తిండుబోతులు. నాలుగోది ఏంటంటే తొంటరులు అంటే నీచులు. ఈ 4 మన హృదయంలో ఉన్నాయి, మన జీవితంలో ఉన్నాయా? అనీతిపరులుగా ఉన్నామా? దుర్వ్యాపారస్తులుగా ఉన్నామా? లేకపోతే మరొక మాట ఏం చెప్పాను? మూడవదిగా ప్రేమేంద్ర బిడ్డారా తిండిబోత్తనం మన జీవితంలో మన బ్రతుకులో ఉందా? తిండిబోత్తనం లేకపోతే నీచంగా బ్రతుకుతున్నామా? వీటితో మనం సహవాసం చేస్తున్నామా మన హృదయంలో? ఇట్టి సహవాసము దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఇట్టి సహవాసం దేవుడికి ఇష్టం లేదు. వాటితో నువ్వు జీవిస్తున్నావేమో, వాటితో కలిసి నువ్వు జీవిస్తున్నావేమో. ప్రేమేంద్ర బిడ్డారా అలా గనక నువ్వు జీవిస్తే, అలా గనక నువ్వు బ్రతుకుతుంటే, అలాగా బ్రతుకుతూ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఉంటే, అలా బ్రతుకుతూ దేవుని మందిరానికి వస్తూ ఉంటే ప్రేమేంద్ర బిడ్డారా ఆత్మలో ఖచ్చితంగా ఆరిపోతావు. ఆత్మీయ జీవితం ఉండదండి. ఆత్మీయ జీవితం ఉండదు. అందులో గంతు, ఇందులో గంతు ఉంటుంది. ఏంటంట? అందులో ఒక గంతు, ఇందులో గంతు. ఆ ఆచారాలు కావాలి, ఈ వ్యవహారాలు కావాలి. ఆ ఆచారాలు పాటించాలి, మందిరానికి రావాలి. ఆ ఆచారాలు పాటించాలి, ఇదిగో ఇలాగా ఉండి దేవుని మందిరాన్ని స్తుతించాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి. కోపముతో ఆ నోటితోనే తిరుగుతూ ఉంటావు, ఆ నోటితోనే దేవుని స్తుతిస్తూ ఉంటావు. తిండిపోతాను దేవుని బిడ్డలమైనటువంటి మనము తిండిపోతానంగా ఉండటానికి వీల్లేదు. నీచులు ఎవరో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీచులు. ఇలాంటి స్థితి మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఇలాంటి స్థితి మనలో ఉంటే గనక మన ఆత్మీయ జీవితం ఆరిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎంతకాలం ఇంకా ఎట్టు ఉంటావు? ఏమండి, ఎంతకాలం ఇలాంటి స్థితిలో ఉంటావు? ఎంతకాలం ఇలాంటి బ్రతుకుతూ ఉంటావు? ఎంతకాలం ఇదే జీవితం జీవిస్తూ ఉంటావు? ఇక మారవా? హల్లెలూయా. ఏమండి, వయసు మీద పడిపోతుంది. సంవత్సరాలు మన బ్రతుకులకు వచ్చేస్తున్నాయి.
వయసు పెద్దదైపోతూ ఉంది. చిన్నప్పటి నుండి మన బ్రతుకు జీవితం అదే బ్రతుకుతూ ఉంటే ఇంకెప్పుడు మారుతావు? ఎప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదుగుతావు? ఎప్పుడు వైరాగ్యం కలిగి ఉంటావు? ఎప్పుడు దేవుని కొరకు బ్రతుకుతావు? ఎప్పుడు దేవుని కొరకు జీవిస్తావు? ఎప్పుడు దేవుని కొరకే ప్రియమైన పిల్లరా నీ ఆత్మీయ జీవితం ఫలిస్తూ ఉంటుందని చెప్పేసి జ్ఞాపకం చేసుకో. దేవుని గురించి ఆలోచిస్తున్నావా? ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నావా? ఆత్మీయ బ్రతుకు గురించి ఆలోచిస్తున్నావా? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నావా? నీ ఆత్మీయ స్థితి ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకుంటున్నావా? నీ ఆత్మీయ స్థితి ఎంత బలంగా ఉందో తెలుసుకుంటున్నావా? హల్లెలూయా. ఎప్పటికప్పుడు పై రూపాన్ని చూసుకోవాల్సి వస్తుంది మనం. అవునా? ఎవరన్నా ఎదురుపడి అంట తగ్గిపోయేవే అంట అన్నారే అనుకో, ఎవరన్నా ఎదురుపడి గబుక్కున ఈ మాట అన్నారనుకో, యాంటి తగ్గిపోయేవే అంటే అని అన్నారు. తగ్గిపోయానా? అదే రోజున ఇంకొక 2-3 చెప్పారనుకో, ఏమని? తగ్గిపోయేవే అంట. అదేంటి ఉదయం ఆమె అట్టాగే అందే, ఏం అట్టాగా అందే, సాయంత్రం ఏం అట్టాగా ఉంది, అమ్మో నిజమేనేమో అని ఇక చూడు ఇంటికి ఇలా ఇంటినా బారు హార్లిక్స్ బాటిల్ పడురా. ఎందుకంటే మన శరీరం విషయంలో, మన యొక్క శరీర బల విషయంలో ఎంత కేర్ తీసుకుంటామో, అవునా లేదా? కేర్ తీసుకుంటాం. మన విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ ఎవరన్నా బలహీనులుగా ఉన్నారంటే ఎంత కేర్ తీసుకుంటాం. మరి ఆత్మీయ జీవితంలో ఎందుకు ఆ కేర్ తీసుకెళ్ళిపోతున్నావు? ఎందుకు ఆ జాగ్రత్త తీసుకెళ్ళిపోతున్నావు? హల్లెలూయా. ఒక దైవజనుడట ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, అయ్యా ఇంతకాలం ఈ విధంగా ఉన్నాను, ఇదిగో నేను శారీరకంగా చాలా బలహీనమైపోతున్నాను, నేను నీరసమైపోతున్నాను అయ్యా ఒక్కసారి నా ఆత్మ ఎంత బలంగా ఉందో నాలో ఒకసారి చూపించు ప్రభువా, అయ్యా ఒకసారి చూపించు ప్రభువా అని చెప్పేసేసి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తే అప్పుడు యేసు ప్రభువారు దేవుడు ఏం చేశాడంటే, దాసుడా, సేవకుడా, ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను, నీ ఆత్మ ఎంత బలంగా ఉందో చూడాలనుకుంటున్నావా? అంతేగా, సర్లే పైకి వెళ్ళి ఇంటికి వెళ్ళి లోనకి వెళ్ళి మీ ఇంటి గదిలోకి వెళ్ళి ఆ అద్దం దగ్గర నిలబడు, నేను చూపిస్తాను నీ ఆత్మ ఎంత బలంగా ఉందో అని చెప్తే గబగబా లేచి సేవకుడు వెళ్ళి ఆ అద్దం దగ్గర నిలబడ్డాడంట. అద్దం దగ్గర నిలబడి ప్రభువా చూపించాయా అని అంటే ఆ అద్దంలో కనపడుతుందంట. ఆయన ఆత్మ అద్దంలో కనపడుతుందంట. ఎట్లా కనపడుతుందంటే మంచి బలంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. చాలా బలంగా ఉన్నాడంట. ఎంత బలంగా ఉన్నాడంటే వాస్తవానికి శారీరకంగా చూస్తే ఈ వ్యక్తి సేవకుని గట్టిగా తోస్తే డామును పడిపోయే స్థితిలో ఉన్నాడు. చాలా శారీరకంగా, చాలా నీరసంగా, చాలా బలహీనంగా ఉన్నాడు. అంటే అయిపోయింది. కానీ ఆ ఆత్మను చూస్తే ఎంత బలంగా ఉన్నాడో చూసి, అబ్బా ప్రభువా ఇది చాలయ్యా, నాకు ఇక ఇలా చాలయ్యా. శారీరకంగా ఒకవేళ నేను బలహీనుడైపోయినా సరే, శరీరం నాలో నశించిపోయినా, కృషించిపోయినా, కుళ్ళిపోయినా నాకేం పర్లేదయ్యా, నా ఆత్మ చాలా బలంగా ఉంది నాయన, చాలా వందనాలయ్యా అని చెప్పి చాలా సంతోషపడ్డాడట. ఆ తెల్లారే ఆదివారం మందిరంలోకి వచ్చి చెప్తున్నాడట, దేవుడు నాకు నా ఆత్మను చూపించాడు, నా ఆత్మ చాలా బలంగా ఉంది, దేవునికి ఎంతో వందనాలు చెప్పా అని చెప్పేవాటికి ఒక ఆమె లేచి వెళ్ళిపోతుందండి బయటికి. ఒక ఆమె లేచి వెళ్ళిపోతుంటే, ఇది అంటారా ఏమి లేచి వెళ్ళిపోతుంది, నేను చెప్పిన మాట నమ్మలేదా ఏంటి ఎట్టా వెళ్ళిపోయింది అని అనుకొని మనసులాడు. ఒక అరగంట ఆగాక మళ్ళీ వచ్చి ఏమ్మా ఏంటి వెళ్ళిపోయావంటే, ఏమా అయ్యా దేవుడు నీ ఆత్మ చూపించాడుగా, నా ఆత్మ కూడా చూద్దామని వెళ్ళిపోయినయ్యా. ఏం కూడా గబగబ వెళ్ళిపోయి
అద్దం దగ్గర, వాళ్ళ ఇంట్లో అద్దం దగ్గర నిలబడి, ప్రభా మా సేవకుడు ఆత్మను చూపించావుగా, నా ఆత్మ కూడా చూపించయ్యా, నా ఆత్మ వెళ్తుందో చూపించయ్యా అంటే అందులో అద్దంలో అస్థిపంజరం కనబడుతుందట. ఈకే బైకలు కనపడుతున్నాయి అంట అందులో. అది చూసి అమ్మో అనుకుంటూ గబగబ పరిగెత్తుకొచ్చేసింది. మళ్ళీ చర్చలోకి వచ్చేసి, అయ్యా నీకేమో బలంగా చూపించారంట, నాకేంటయ్యా ఏంటి బైకుల బొమ్మ కనపడుతుందయ్యా నాకా. స్తోత్ర అంటే దాని అర్థం ఏంటి? నీ ఆత్మ బైకుల బొమ్మలాగా ఉంది. ఎలా ఉంది నీ ఆత్మ? బైకుల బొమ్మ అంటే ఏంటి? అస్థిపంజరంలాగా ఉంది. అస్థిపంజరం అంటే ఏంటి? నీలో బలం లేదు, ఆత్మ బలం లేదు, ఆత్మ బలం లేదు నీలో. నీలో బలం లేదమ్మా, ఆత్మ బలం లేదమ్మా. శారీరకంగా ఉండటానికి ఇంతలా ఉండవు, శారీరకంగా ఉండటానికి, కానీ ఆత్మలో మాత్రం ఎలా ఉన్నావు? బలహీనులుగా ఉన్నావు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆత్మలో బలంగా ఉండాలి. శారీరకంగా ఒకవేళ బలహీనులమైనా సరే ఆత్మీయ బలము మనకు అవసరం. కారణం ఏంటంటే ఆ ఆత్మే స్థిరంగా ఉండేది, ఆ ఆత్మే బలపడేది. దేని స్తోత్ర. శరీరము ఒకవేళ శిథిలమైపోయేది, ఈ శరీరము శాశ్వతమైనది కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఈ శరీరము స్థిరమైనటువంటిది కాదు, ఈ శరీరము బలమైనటువంటిది కాదు, ఈ శరీరము ప్రియమైన అశాశ్వతమైనటువంటిది. ఒకానొక దినం రాబోతే, ఆ దినమున ఈ శరీరము కుళ్ళిపోద్ది. ఏమైపోద్దట? కుళ్ళిపోద్ది. నిజమే. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి నీవు, క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని ద్వారా వెలిగింపబడిన మనము, క్రైస్తవులుగా ఉండి యేసయ్యను ధరించుకున్నటువంటి మనము, ప్రియమైన బిడ్డలారా, ఆత్మలో బలపడాలి, ఆత్మలో వైరాగ్యంగా ఉండాలి. వెలిగింపబడిన దీపము, వెలిగించినటువంటి యొక్క ఆత్మ ఆరిపోకుండా ఉండాలి. హల్లెలూయా. ఆరిపోకుండా ఉండాలంటే లాస్ట్గా మీకు చెప్పుకుంటూ వచ్చాను, సహవాసం కలిగి ఉండాలి. ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి. నీ హృదయంలో ఏ సహవాసం కలిగి ఉన్నావు? మన హృదయంలో ఏ సహవాసం కలిగి ఉన్నావు? లోక సంబంధమైనటువంటి ఈ 5 సహవాసాలు మనలో ఉంటే కనుక ఆత్మలో మనం బలపడలేం. ఎట్టి పరిస్థితుల్లో బలపడలేం. ప్రియమైన బలపడలేం. కానీ వాక్యం ఏమన్నదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, త్వరగా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. అక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం పిలిచినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. యేసయ్య సహవాసాన్ని కలిగి ఉండాలండి. అదే మన సహవాసం. యేసయ్య వెలిగింపబడిన నీవు, యేసయ్య ద్వారా వెలిగింపబడిన నీవు ఆయన సహవాసమే కలిగి ఉండాలి. దేవుని సహవాసం కలిగి ఉండాలి నీవు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు. 7వ అధ్యాయం 24వ వచనం, సహోదరులారా, చూడండి, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండు. యేసయ్యతో సహవాసం కలిగి ఉండు. యేసయ్యతో సహవాసం కలిగి ఉంటేనే నీ ఆత్మ వెలుగుతూ ఉంటుంది. యేసయ్యతో సహవాసం కలిగి ఉంటేనే నీ ఆత్మ రగులుతూ ఉంటుంది. యేసయ్య సహవాసం కలిగి ఉంటేనే నీ ఆత్మ ప్రియమైన బిడ్డలారా వైరాగ్యం కలిగి ఉంటుంది. యోహాను పత్రికలో ఒక మాట అంటాడు, మరొక మాట నేను చెప్తాను చూడండి. మొదటి యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ వచనంలో, మాతో కూడా
మీరును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసము అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 వచనాల్లో, ఈ 3 వాక్యాల్లో మనం ధ్యానించుకుని, ఈ 3 వాక్యాలు చదవబడిన 3 వాక్యాల్లో మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన సహవాసం ఎలా ఉండాలంట? యేసయ్యతోనే ఉండాలి. యేసయ్యతోనే ఉండాలి. మన జీవితం యేసయ్యతోనే ఉండాలి. ఎందుకంటే మనం దేవుని కలిగి ఉన్నాం కదా. ఏమండి? దేవుని కలిగి ఉన్న నీవు మరలా లోకంతో నీకు పొత్తెందుకు? మరలా చీకటితో పొత్తెందుకు? మరలా శరీరానుసారులతో పొత్తెందుకు? మరలా ప్రియమైన బిడ్డలారా, అంధకార సంబంధమైనటువంటి వాటితో నీకు స్నేహం ఎందుకు? ప్రియమైన బిడ్డలారా, ఇటు దేవునితో ఉంటున్నావు, అటు ప్రియమైన బిడ్డలారా లోక సంబంధులతో ఉంటున్నావు. ఇటు దేవునితో సహవాసం చేస్తానని అంటున్నావు, అటు ప్రియమైన బిడ్డలారా అన్యుల ఆచారాలు కలిగి ఉంటున్నావేమో. హల్లెలూయా. అలాగైతే దేవుడు నీ వెలుగు ప్రేమైన బిడ్డలారా అది దేవునిలో ఆరిపోద్దని జ్ఞాపకం చేసుకో. బైబిల్లో అంటాడు, మూర్ఖుల వెలుగు, మూర్ఖులైన దుష్టుల వెలుగు ఆరిపోద్ది. ఏమైపోద్దంట? ఆరిపోద్ది. దుష్టుల వెలుగు ఆరిపోద్ది. దుష్టులంటే ఎవరు దుష్టులంటే? దుష్టులు అంటే దుష్టుని సంబంధులు. దుష్టులు అంటే ఎవరో? దుష్టుని సంబంధులు. దుష్టుడెవరో? సైతానేగా. ఆయనేనా? మళ్ళీ గౌరవంగా పిలుస్తాం, ఆయనేనండి. ఆయన కాదు, ఆడే తెరుస్తత్ర. ఎవరో? సైతాను. దుష్టుడు వాడు ప్రియమైన బిడ్డలారా దుష్ట సాంగత్యము మంచి నడవడుకును చెరుపును అన్నట్లుగా ప్రియమైన బిడ్డలారా దుష్టుడు తన యొక్క దుష్టత్వం ద్వారా మనుషులను చెడగొట్టేస్తాడు. ప్రియమైన బిడ్డలారా చెడగొట్టేస్తాడు. ఆ సహవాసం మనకు అనవసరం. ఒకవేళ ఆడుతో నువ్వు గనక ఉంటే, వాడితో సాంగత్యం చేస్తే, వాడితో సహవాసం చేస్తే, వాడితోనే ఉండాలని అనుకుంటే ప్రియమైన బిడ్డలారా నీ ఆత్మీయ జీవితం ఏమైపోద్దంట? ఆరిపోద్ది. నీ ఆత్మీయ జీవితం ఆరిపోద్ది. నీ దేవుడు కోరేది ఏంటంటే నీ ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉండాలి. ఆయన అంటున్నాడు అంతే. ఆయన ఒకే మాట చెప్తున్నాడు, అది ఆరిపోకూడదయ్యా మోషే, అది ఆరిపోకూడదు. దేవుని యొక్క మందిరములో, దేవుడు కట్టినటువంటి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో, దేవుని యొక్క మందిరములో ప్రియమైన బిడ్డలారా ఇదిగో దేవుని మందిరములో పరిశుద్ధ స్థలములో ఉండబడినటువంటి ఆ దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపములు ఆరిపోకూడదు. ఆరిపోవు అసలుకి. పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉంటాయి. చెప్పానుగా మీకు. పాళెములో 2 వస్తువులు ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో 1 వస్తువు ఉంటుంది. ఆ పాళెములో లేకపోతే ఆ బయట ఉన్నటువంటి ఆ పాళెములో 2 వస్తువులు ఏంటంటే, ఒకటి గంగాళం, ఒకటి బలిపీఠం. గంగాళము, బలిపీఠం ఈ ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు. పరిశుద్ధ స్థలం అనే 2వ స్థలంలోకి వచ్చిన తర్వాత 2వ స్థలంలో ప్రియమైన బిడ్డలారా రొట్టెల సన్నిధి. ఏంటంటే సన్నిధి రొట్టెల బల్ల. సన్నిధి రొట్టెల బల్ల. అక్కడ బల్ల ఉంటుంది ఖచ్చితంగా. ఆ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. 12 రొట్టెలు ఉంటాయి. 12 రొట్టెలు ఎందుకు ఉంటాయి అయ్యా? దేవుడు చెప్పాడు 12 రొట్టెలు అక్కడ ఉండాలి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. యాజకుడా 12 రొట్టెలు ఉండాలి. ఆ 12 రొట్టెలు కూడా ఎట్లా ఉండాలంటే 6 రొట్టెలు ఒక దొంతు, 6 రొట్టెలు ఒక దొంతు. దొంతు అంటే తెలుసా? రొట్టె మీద రొట్టె, రొట్టె మీద రొట్టు, 6 రొట్టెలు. మరొక దొంతులో 6 రొట్టెలు. అట్లా ఉండాలి. ప్రతినిత్యము మారుస్తూ ఉండాలి వాటిని. ఎప్పుడు అవి మారుస్తూ ఉండాలి. రెండో వస్తువు ఏంటంటే ప్రేమేంద్ర బిడ్డలారా ఈ యొక్క దీపస్తంభము. ఈ దీపస్తంభము ఇది ఆరిపోకూడదు. ఈ దీపస్తంభము ఆరిపోకూడదు. ఈ దీపస్తంభములో ఉన్నటువంటి ఒత్తులన్నీ ఎలుగుతూ ఉండాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి?
వెలుగుతూ ఉండాలి, ఇది ఆరిపోకూడదు. ప్రియమైన బిడ్డలారా గమనించండి. అలాగే దేవుడు మన జీవితాన్ని వెలిగించాడు. హల్లెలూయా. మన జీవితాన్ని వెలిగించాడు. వెలుగుతున్నటువంటి మనము ఇహమందు వెలుగుతూ ఉండాలి, పరమందు కూడా వెలుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆరిపోవటానికి వీల్లేదు, అది నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికియున్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప, బ్రతికియున్నామంటే నీ కృప, పాడదామందరము కూడా. జీవిస్తున్నామంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో, పాడాలి అందరూ కూడా పాడాలి. నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావో. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, ఆశలు అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములు మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికియున్నామంటే నీ కృపా, జీవిస్తున్నామంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత మాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత మాలో లేదు, నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మన ఆత్మీయ జీవితం ఆరిపోకుండా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం వైరాగ్యం కలిగి ఉండాలంటే, దేవుని కొరకు జీవిస్తూ ఉండాలంటే, దేవుని కొరకే బ్రతకాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా యేసయ్య సహవాసం మనకు కావాలి. రియల్గా లోక సంబంధమైన సహవాసం మనకొద్దు, మూర్ఖుల సహవాసం మనకొద్దు, కోపిష్ఠుల సహవాసం మనకొద్దు, దుష్టుల సహవాసం మనకో వద్దు. ప్రియమైన బిడ్డలారా యేసయ్య సహవాసం ఉంటే చాలు మనకు, అదే మనకు చాలు. ప్రియమైన బిడ్డలారా మనం బ్రతుకు. పౌలు గారు అదే అంటున్నాడంటే, చచ్చిపోతే నాకు మేలేనయ్యా, చనిపోతే నాకు చాలా మేలేనయ్యా, కానీ బ్రతుకుతూ ఉంటానంటే, బ్రతికి ఉండాలంటే నేను నీ కోసమే బ్రతుకుతానయ్యా. హల్లెలూయా. ఎవరి కోసం?
నీకు మరి నా బిడ్డల గురించి ఏంటయ్యా, నా ఆస్తి గురించి ఏంటయ్యా, నా సంసారం గురించి ఏంటయ్యా, నా ఉద్యోగం గురించి ఏంటయ్యా, నా వ్యాపారం గురించి ఏంటయ్యా, అవి ఉంటే అవే బ్రతుకు కాదు. హల్లెలూయా చెప్పండి. అదే నీ జీవితం కాదు, అదే నీ బ్రతుకు కాదు. వాటికే నువ్వు ప్రాధాన్యత కాదు నువ్వు ఇవ్వాల్సింది. మొట్టమొదటి ప్రాధాన్యత ప్రేమందరి పిల్లరా నీ యేసయ్యకి ఇవ్వాలి. దేని స్తోత్రం. ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్య సహవాసం గొప్పది, సాతాను సహవాసం చెడ్డది. అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అంతే. సాతాను సహవాసం ఎలాంటిదట? చెడ్డదండి, అదే చెడ్డదే. యేసయ్య సహవాసం గొప్పది. సాతాను సహవాసం చీకట్లో తీసుకెళ్ళద్ది. ఎక్కడ తీసుకెళ్ళద్ది? చీకట్లోకి తీసుకెళ్తే. యేసయ్య సహవాసం వెలుగులోకి తీసుకెళ్ళద్ది. సాతాను సహవాసం నష్టాల్లోకి తీసుకెళ్ళద్ది. యేసయ్య సహవాసం సమృద్ధిలోనికి తీసుకెళ్ళాలి. లాభాలు పక్కన పెట్టండి, దేంట్లో తీసుకెళ్ళద్ది? సమృద్ధిలోకి. అంటే ఏ రోజు నువ్వు పస్తులు ఉంటావా? యేసయ్యని నమ్ముకొని పస్తులు ఉంటావా? యేసయ్యని నమ్ముకొని ఒకవేళ బాధలో ఉంటావా? యేసయ్యని నమ్ముకొని నష్టాల్లో ఉంటావా? లేదు ప్రియమైన పిల్లరా, యేసయ్యని నమ్ముకుంటే సమృద్ధిలోనే ఉంటాం. యేసయ్య సహవాసంలో ఉంటే సమృద్ధిలోనే ఉంటాం. ప్రియమైన పిల్లరా, యేసయ్య సహవాసంలో ఉంటే ఏం జరిగిద్దో 10 పాయింట్లు రాసుకొచ్చా. 10 పాయింట్లు ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ వచ్చే వారం ఈ 10 పాయింట్లు మీకు తెలియజేస్తాను. ఆయన సహవాసంలో ఉంటే మనకు కలిగే లాభం, యేసయ్య సహవాసంలో ఉంటే కలిగే ప్రయోజనం, యేసయ్య సహవాసంలో ఉంటే ప్రియమైన పిల్లరా ఆ ప్రయోజనం దేవుని బిడ్డలమైన మనకు ఈ ప్రయోజనం మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా జీవిస్తూ ఉంటే ఇంకా ప్రియమైన పిల్లరా ఆ లోక సంబంధమైన, శారీరక సంబంధమైన, చీకటి సంబంధమైన, దుష్ట సంబంధమైన వాటిలోనూ ఉండిపోతూ ఉంటాం ప్రియమైన పిల్ల. లేదు, యేసయ్య సహవాసంలో ఉన్నటువంటి ఆ ప్రయోజనాలు నువ్వు తెలుసుకుంటే, అయ్యా ఎంత గొప్ప సహవాసం అయ్యా నీది, ఆ సహవాసం నాకు కావాలయ్యా అని చెప్పేసి నువ్వు అంటావు. అట్టి సహవాసంలో కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా మన దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆత్మీయ దీపం, ఈ ఆత్మీయ జీవితం వెలుగుతూనే ఉంటుంది. అది వైరాగ్యం కలిగితే ఉంటుంది. దేవుడు అంటాడు, ఎప్పటికీ నేను నిన్ను వెలిగించిన నీ యొక్క ఆత్మ ఎప్పటికీ ఆరిపోకోకుండా నువ్వే చూసుకోవాలి. ఆయన వెలిగించాడు, నువ్వేం చేయాలి? దాన్ని వెలుగుతూనే ఉండేటట్టుగా చూసుకోవాలి. మోషేతో అన్నాడు దేవుడు, మోషే అహరోనుతో చెప్పు, యాజకుడితో చెప్పు, ఆ దీపం ఆరిపోవటానికి వెళ్ళేదో, ఆ యొక్క బలిపీఠం మీద అగ్ని ఆరిపోవటానికి వెళ్ళేదో, అది వెలుగుతూ ఉండాలి. ఎప్పటి వరకు? నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆ బలిపీఠము మనమై ఉన్నాం కాబట్టి మన దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే ఆయన సహవాసమే మనకు కావాలి, వేరే సహవాసం మనకి వద్దు. దేవుని బిడ్డలుగా ఆయన సహవాసం కలిగి దేవునిలో జీవిస్తూ వెలుగుతూ ఉండాలని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. వచ్చే